హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 2024 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి హిందీ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఈ హిందీ సిరీస్ 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ప్రతి ప్రశ్నలోనూ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించే విధంగా చూడండి. 1వ ప్రశ్న గురించి 2వ ప్రశ్న గురించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 3వ ప్రశ్న. 3వ ప్రశ్న మొదటి రోమన్లో ఒక వాక్యంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఎందుకు అంటే నెంబర్స్లో రాయాల్సి ఉంటుంది. అంటే హిందీలో 2510 అని కానీ 1443 అని కానీ 1977 అని కానీ ఈ విధంగా మనకి ఏందిరా అంటే హిందీలో ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన దాన్ని న్యూమరికల్ నెంబర్స్లో మనం రాయవలసి ఉంటుంది. ఎలా రాయాలి? అలా రాయాలంటే ఒకవేళ మనం ఇప్పుడు ఉదాహరణకి చూడండి, 1443 అని చెప్పి ఇక్కడ ఉంది. అంటే 1443 అంటే 1443 నెంబర్లు మనం నేర్చుకోవాలన్నా. 1977 అంటే ఎంత? 1977 అంటే 1977 నెంబర్లు మనం నేర్చుకోవాలన్నా. 2010 అంటే 2010 నెంబర్లు మనం నేర్చుకోవాలన్నా. అన్ని నెంబర్లు మనం ఎక్కడ నేర్చుకోగలం? హిందీలో చాలా కష్టం కదా. మరి అన్ని నెంబర్లు నేర్చుకొని అన్ని నెంబర్లు గుర్తుపెట్టుకొని కేవలం 1 మార్కు కోసమే అన్ని గుర్తుపెట్టుకుంటే ఇక 100 మార్కుల హిందీ పేపర్లో ఇంకా ఎన్ని నేర్చుకోవాలి, ఎంత గుర్తుపెట్టుకోవాలి? చాలా కష్టం. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా ఈజీగా కేవలం 1/2 నిమిషంలోనే నేర్చుకోవడం, 1 మార్కుని పొందడం అన్ని ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ ద్వారా నాకు వచ్చే సపోర్ట్ చాలా ముఖ్యం. మెయిన్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుతాయి, అందరికీ యూజ్ అవుతాయి. 10th క్లాస్ చదివే ప్రతి పిల్లలకి ఈ వీడియోస్ ఉపయోగపడాలి. అందరూ మంచి మార్కులు సంపాదించాలి, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. ఇదే మన కాన్సెప్ట్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషను, ప్రతి ఇన్ఫర్మేషను, ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తామా? టాపిక్లోకి వెళ్తే 3వ ప్రశ్న ఈ విధంగా 1443 అని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చి సంఖ్యా ఓమే లిఖియే అని అంటాడు. సంఖ్య అంటే ఏంటి? నెంబర్. మరి నెంబర్లో రాయాలి అంటే మొదటగా ఎంతో వద్దు, కొంతైనా నేర్చుకోవాలి. కొంత అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9. ఏక్ అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4, 5 అంటే 5, 6 అంటే 6, 7 అంటే 7, 8 అంటే 8, 9 అంటే 9. అది బాగా గుర్తుపెట్టుకోండి అన్న. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మొదటి అక్షరం దేంతో స్టార్ట్ అయిందో డిఫరెంట్. ద, త, చ, ప, ఛ, స, ఆ, నా అనే వాటితో స్టార్ట్ అయింది. అలాగే ఇంకొన్ని 10 20 30 40 50. ఈ 50 అనే దానికి 1 అని పెడుతున్నాను. 60 70
80 90 ఈ 90 అనే దానికి 90 అని పెడతాను నేను 100 1000 అనా మీ అందరికీ తెలుసు 10 అంటే 10 20 అంటే 20 30 అంటే 30 40 అంటే 40 50 అంటే 50 60 అంటే 60 70 అంటే 70 80 అంటే 80 90 అంటే 90 మరి 100 అంటే 100 100కి ఎన్ని సున్నాలు ఉంటాయి 2 సున్నాలు ఉంటాయి ఆ 2 సున్నాల్ని గుర్తు పెట్టుకోండి 1000 అంటే 3 సున్నాలు ఉంటాయి 3 సున్నాల్ని గుర్తు పెట్టుకోండి ఇవి నాన్న మనం నేర్చుకునేది ఇంకా 2 పదాలు నేర్చుకుందాం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడే అన్నాను బీస్ అంటే తీస్ అంటే ఎంత 30 అలాగే 40 అంటే 40 50 అంటే 50 60 అంటే 60 ఈ విధంగా అన్ని మనకు తెలిసినవి ఇవన్నీ మనకు తెలిసినవి కాకపోతే ఈ అక్షరాలకి ముందు అక్షరం తర్వాత అక్షరం మీద చిన్న ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏంటి 29 31 అలాగే 39 41 49 51 59 61 అంటే ఆ జీరోతో వచ్చే ఆ అక్షరానికి ముందు అక్షరం తర్వాత అక్షరం అన్నమాట అంటే ఇప్పుడు చూడండి ఇదేంటి తీస్ ఈ తీస్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ముందు అక్షరంలో ఉన్ అని వస్తుంది తర్వాత అక్షరంలో ఇక్ అని వస్తుంది యాజ్ ఇట్ ఈస్ దీన్ని రాసేదే ఉన్ తీస్ ఇక్ తీస్ అదే 41 39 అనుకోండి 40ని ఏమంటాం 40 అంటాం మనం 40 అంటాం ఉన్ 40 ఇక్ 40 39 41 ఈ విధంగా అదే 60 అనుకోండి 59 61 59ని ఏమంటాం ఉన్ 60 61ని ఇక్ 60 ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇదేనా మనం నేర్చుకోవాల్సింది ఇది నేర్చుకుంటే చాలు 1400 కాదు కదా 2000 కాదు కదా 1,00,000 నెంబర్లు ఇచ్చినా సరే మనం ఈజీగా ఇక్కడ హిందీలో ఇచ్చిన నెంబర్ ఏది అనేది ఈజీగా తెలుసుకొని ఒక్క మార్క్ అయితే మనం సంపాదించేయగలం ఇప్పుడు చూద్దామా ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూడండి 1443 అన్నాడు 1443 అన్నప్పుడు ఏం పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు 14 అంటే ఎంత 14 14 అంటే 14 100 అంటే ఎంత 2 సున్నాలు 1400 1400 అంటే 1400 అన్నమాట ఇక్కడ చూడండి చివరి పదాన్ని మాత్రం 2గా విడదీయండి సింగిల్ లెటర్ 1 మిగిలిందంతా కూడా 1 సింగిల్ లెటర్ అండ్ మిగిలిందంతా సింగిల్ లెటర్లో ఏముంది టై అని ఉంది టై అనేది నీ 1 to 9లో ఎక్కడ నీకు ఆ మొదటి అక్షరం కనిపిస్తుందో చూడు నెంబర్ 3లో కనిపిస్తుంది వేసుకో 3 ఇప్పుడు చూడు తాలీస్ ఈ తాలీస్ అనే సౌండ్ ఇక్కడ సెకండ్ లైన్లో నీకు ఎక్కడ వినిపించింది బాగా చూడండి ఈ 40లో ఈ తాలీస్ అనే సౌండ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 40 వేసుకోండి ఈ 3 యాడ్ చేసుకుంటే 1443 అయింది అంతే ఈజీగా రాసేసాం గతంలో లాగా నెంబర్ ఇస్తే మనం హిందీలో రాయబడలేదు ఇప్పుడు ఎగ్జామ్లోనే వాడు హిందీలో ఇస్తాడు మనం నెంబర్ రాయాలి చాలా ఈజీగా ఈ విధంగా మనం రాసేయవచ్చు అనమాట అదేవిధంగా ఇంకొక నెంబర్ని చూద్దాం కాసేపు ఇప్పుడు చూడండి నాన్న 1000 1027 అని ఇచ్చాడు పరీక్షలో అనుకున్నాం 1027 అని ఇచ్చాడు అనుకున్నాం పరీక్షలో
చూద్దామా? ఏక్ అంటే ఎంత? 1. హజార్ అంటే ఎంత? హజార్ అంటే 3 సున్నాలు, 3 సున్నాలు వేసాను. సా, సా అనేది చూడండి మన అక్షరాల్లో 1 to 9 లెటర్స్లో సా అనేది ఎక్కడ ఉంది? స్టార్టింగ్ ఇక్కడ ఉంది. సాత్లో సా ఉంది. వేసుకోండి. నెంబర్ 7. సింగిల్ లెటర్ని మిగతా వాటిని డివైడ్ చేసేసాం. ఇప్పుడు దీన్ని చూడండి. తాయీస్, తాయీస్, తాయీస్ని ఇక్కడ చదవండి. తాయీస్, సత్తాయీస్. చూస్తే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది తీస్, ఇది ఈస్. ఈ డిఫరెన్స్ని మీరు చాలా బాగా గమనించాలి. ఇది ఈస్, ఇది తీస్. సత్తాయీస్. కాబట్టి 20 ఇచ్చేద్దాం. ఇప్పుడు దీన్ని కౌంట్ చేసుకోవాలి. 7 2 0 1 అంత అయిపోయింది. 1027. ఇంతేనా? ఏ నెంబర్ ఇచ్చినా, ఎన్ని నెంబర్లు ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 1వ నెంబర్ నుంచి ఎక్కడ దాకా ఇచ్చినా సరే మనం ఈజీగా, అది 1966 కావచ్చు, 1455 కావచ్చు, లేకపోతే 1931 కావచ్చు, ఏదైనా కానీ చాలా ఈజీగా మనం చేసేయగలం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీలైతే 1 to 20 నెంబర్స్ నేర్చుకోండి. ఒకసారి 20 అంటే మాకు గుర్తుండదు, కొద్ది కష్టం అనుకుంటే కనీసం 10 అయినా నేర్చుకోండి. నేను బోర్డు మీద రాసిన నెంబర్ల వరకు జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో 4వ ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. 4వ ప్రశ్న గురించి కూడా తక్కువ సమయంలో 1 మార్కుని ఎలా సంపాదించాలి అనేది నేను చెప్తాను. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.